వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజలి కావేరి బంగారు బొమ్మ. సో గైస్ ఈ రోజు అయితే మేము బేగం బజార్ వెళ్తున్నాం అనమాట. మా తాతయ్యది రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఇగోండి మా మమ్మీ గారు, పిండి ఆంటీ గారు అండ్ మా పెద్దమ్మ గారు. మా కోడలు చూపించకూడదు, మళ్ళీ డిష్ తగులుతుంది. చెప్పండి పిండి ఆంటీ గారు. చెప్పండి ఆంటీ. షాపింగ్ ఫ్రెండ్స్ నగలు తెచ్చుకోవాలి. గోల్డ్ అంటే నిజం గోల్డ్ అనుకున్నారు గైస్. రోల్ గోల్డ్ గైస్. ఇద్దరం అందగానే కనిపిస్తుంది గైస్. ఇంకా మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ వెనకాల మేము ఒక మనిషిని చూపిస్తాం, అది మీకు సర్ప్రైజ్. లాస్ట్ మై సిస్టర్ అండ్ షీ ఇస్ వదిన. ఉంగు రాదు నాకు లుక్. మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలాంటి వీడియోస్? రీల్సా, బ్లాగ్సా, షాపింగా, లేకపోతే ఏమైనా ఫన్నీ వీడియోస్ చేయాలా అనేసి? ఓకేనా గైస్, స్టే ట్యూన్. ఆడికి వెళ్ళిన తర్వాత బాయ్స్ సెరింగ్ హైదరాబాద్ సిటీ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ ఉంటుంది చూడండి, ఎంత ఇరిటేట్ చేసేది చాలా ఇరిటేట్ చేసేది. చాలాసేపు పడింది ఇక్కడ సిగ్నల్ అయితే, ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. చూద్దాం ఇంకే ఏ టైంకి రీచ్ అవుతాము. హలో ఎవ్రీవన్. సో మేమైతే బేగం బజార్ వచ్చేసాం ఫైనల్లీ. చాలా ట్రాఫిక్ ఉండింది అబ్బా, ఎంత హెడ్ఏక్ వచ్చిందండి. ఈ టైంలో స్టార్ట్ అవ్వకూడదని అనిపించింది అనమాట. సో బేగం బజార్ అయితే వచ్చాము, బట్ ఏం తీసుకోవాలి అని అయితే మైండ్లో ఏం లేదు. ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు ఇంకా చూస్తున్నాం అనమాట షాప్స్ అన్ని. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే చైన్స్ చూద్దాము అన్నట్టు వచ్చారు. మా అత్తయ్యకి అయితే అసలు ఏం దొరకట్లేదు, చాలానే చూసారు. కాబట్టి ఇక్కడ మేము కూడా అదే చేస్తున్నాం, పిచ్చోళ్ళక మొత్తం మిర్రర్ లోనే పెట్టేసాం అనమాట. సో ఇంకా ఇటు సైడ్ అయితే అత్తమ్మ వాళ్ళు చూస్తున్నారు ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి. చైన్స్ కాస్ట్ అయితే చూస్తున్నారు, స్టార్టింగ్ ఫ్రమ్ 1000 ఉన్నాయన్నమాట. చూద్దాం గైస్ ఎక్కడన్నా దొరుకుతుందో లేదో. ఒరిజినల్ గోల్డ్ కొనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆలోచించాం గైస్, అంత ఆలోచిస్తున్నాం మేము. మా అత్తయ్య గారికి కావాల్సిన మాత్రం దొరకట్లేదు గైస్, స్టిల్ సర్చింగ్. నీకేం కావాలి? నీకు ఎన్ని చూసినా దొరకట్లేదు గైస్. ఇన్ సర్చ్ సర్చ్. ఏంటో ఏదో తినేస్తున్నారు అప్పుడే. ఏదో కావాలి కదా. అబ్బో, ఇలాంటి సీన్స్ చూస్తే మన అమ్మ గుర్తొస్తారు గైస్. పెళ్ళి అయిపోయిన తర్వాత మనకు అంత ప్యాంపరింగ్ దొరకదు, పేరెంట్స్ పక్కన ఉండరు కాబట్టి. ఏం చేసినా ఎలా చేసినా పెళ్ళికి ముందే చేయాలి. ఇక్కడ మా అత్తయ్య గారు చూసారా, ఇక్కడ మా పెద్ద అత్తయ్య గారు చూస్తే మా చిన్న అత్తయ్య గారు బయట కూర్చున్నారు అనమాట. దేనికోసం వచ్చాం చెప్పండి? చంద్రహారాలు. ఎంత బాగుందో చూడండి. ఇలాంటివి నిజమైన గోల్డ్ మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. డైలీ దానికి కాపలా కాసుకుంటూ కూర్చోాలన్నమాట. ఎవడొస్తాడో ఎవడెత్తుకుపోతాడో అన్న ఆలోచనతో డైలీ కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. గంట సేపు తిరిగితే ఇప్పుడు దొరికాయి గాయస్ మా అత్తయ్య గారికి కావాల్సిన చంద్రహారాలు. సో ఇక్కడైతే అవే చూస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే దొరికినాయి కదా అని ఒకటి తీసుకున్నారనమాట. అండ్ ఇక్కడ నేనైతే మా అత్తయ్య వాళ్ళకి ఇంట్లో పూజా మందిరానికి డెకరేషన్ కోసం అని చెప్పి చూస్తున్నాను. మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు ఇల్లు ద్రాక్షారామంలో. అండ్ ఇక్కడైతే అమ్మవారిది విగ్రహాలు పెట్టారనమాట. సో మొత్తం అంతా రెడీ చేసి పెట్టారు, ఎందుకంటే కమింగ్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా. సో దానికోసం అని ఇక్కడ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు. పెరిగిన బంగారం ధరలు మనకి ఎందుకే బంగారం, మనమే బంగారం. చెప్పిన డైలాగ్ ఏ మూవీదో కింద కామెంట్ చేయండి గాయస్. గైస్ ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. అయిపోయింది గైస్ ఫైనల్లీ షాపింగ్. యా, ఇప్పుడు తర్వాత స్టే ట్యూన్. దీని తర్వాత ఇంకో వీడియో బయటికి వెళ్తున్నాం గైస్. అప్పుడు మనం గెస్ట్ చేయండి, కానీ బయటికి వెళ్తున్నాం. లేదు గైస్, చార్మినార్ అయితే కాదు, అది ఓన్లీ పిల్లలమే వెళ్తున్నాం గైస్.
ఓన్లీ కజిన్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. యా ప్లీజ్ గెస్ ఇట్. ఇగో మా మమ్మీ వెనకాల నుంచి ఇల్లు ఊపేస్తుంది. ఈ పిల్ల అగో ఇగో చిప్స్. గాయ్స్ మమ్మల్ని ఏమో పిల్లల్ని ముందు కూర్చోబెట్టి వాళ్ళేమో మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఇట్స్ ఓకే గైస్, నైట్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు కామెంట్ చేయండి ఈ గ్యాప్లో, ఓకేనా? మర్చిపోకండి. వి లవ్ యూ, బాయ్. డూ లైక్ షేర్, ఒక నిమిషం, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బంగారు బొమ్మ అండ్ అంజలి కావేరి. బాయ్. ఏమంత ఫ్రెండ్స్ నన్ను పిండి ఆడుకోకుండా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎలా వస్తుంది ఫ్రెండ్స్ డబ్బులు? మీరు భయపడితే రిచ్ కిట్ అత్తమ్మా. తిరిగి తిరిగి చాలా ఆకలేసింది గైస్. సో అందుకోసం అని చెప్పేసి మేము పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో తినడం స్టార్ట్ చేద్దాం. ఇంకా బేగం బజార్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. నిజంగా అలాంటి వ్యూ చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఎంతమందికి ఆ వ్యూ నచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.